రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గేర్ మార్చింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఒప్పందాలపై దృష్టి సారించింది. అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా అనుమానించిన ప్రతి ఒప్పందంపైన ఆరా తీయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదివరకే రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇది అక్కడితో ఆగట్లేదు. మరో అడుగు ముందుకు పడింది. అగ్రిమెంట్లలో ఉన్న లోపాలపై విచారణను చేపట్టింది. ఫార్ములా ఈ రేస్ను నిర్వహించడానికి ఏకంగా 46 కోట్ల రూపాయల మొత్తాన్ని హెచ్ఎండిఏకు ఎందుకు మంజూరు చేయాల్సి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తోంది ప్రభుత్వం. ట్యాక్స్ మొత్తాన్ని కూడా కలుపుకుంటే మరో 9 కోట్ల రూపాయలు దీనికి అదనం. ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో ఒప్పందాలు కూడా కుదరకముందే హెచ్ఎండిఏ డైరెక్టర్ల బోర్డు ఆమోదం పొందకుండానే ఇన్ని కోట్ల రూపాయల మొత్తాన్ని హెచ్ఎండిఏకు బదలాయించడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్కు మెమోను జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మెమో నంబర్ 350 బై స్పెషల్ CA2/2023ని ఆయనకు పంపించారు. వారం రోజుల్లో విచారణ ఇవ్వాలని సూచించారు. అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నప్పుడే ఈ ఒప్పందాలు కుదిరాయని చెబుతున్నారు. 2022లో తెలంగాణ ప్రభుత్వం FIA ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్లలో మాత్రమే ఈ ఫార్ములా ఈ రేసింగ్లు సాగుతున్నాయి. వాటి సరసన హైదరాబాద్ని కూడా చేర్చాలనే ఉద్దేశంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ రేస్కు ఆతిథ్యాన్ని ఇచ్చింది. గత ఏడాది ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ రేస్ నిర్వహించారు. మలి విడతలో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన దీన్ని జరపాల్సి ఉంది. ఈలోగా ఆర్థిక అవకతవకలను చోటు చేసుకున్నట్లుగా భావించడంతో ఈ ఒప్పందాలన్నింటినీ రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విచారణకు ఆదేశించింది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.